ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మంచిది. ఈ చక్కటి సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ ప్రేమ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మీరందరూ క్షేమముగా ఉన్నారని, దేవుడు మీకు తోడుగా ఉండి ఈ వారమంతా నడిపించిన ఆ గొప్ప దేవుని మనకి మహిమ కలుగును గాక. దేవుడు మీ పని భాగంలో ఆయన కృప నుంచి, ఆయన తోడు నుంచి మిమ్మల్ని భద్రపరిచిన ఆ దేవదేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ ని వీక్షిస్తున్నాను ప్రతి ఒక్కరికి మరోసారి నా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ లైవ్ వీక్షిస్తున్నారో వారందరూ కూడా మీ ఫ్రెండ్స్ కి, మీ స్నేహితులకి ఈ యొక్క లింక్ ని ఫార్వర్డ్ చేసి వారు కూడా ఈ యొక్క ఆరాధనలో పాల్గొనలాగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తారని ప్రభు బయట మీకు తెలియజేస్తున్నాను. మంచిది. దేవుడు ఈ సాయంకాల సమయంలో యేసుతో సహవాసము అనే కార్యక్రమంలో ఈ ఆరాధనలో దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి మరొక వారం మన ఈ విధంగా మన దేవుని సన్నిధిలో కలుసుకొని ఆయన ఆరాధించడానికి దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ మంచి చక్కటి అవకాశానికై లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ఆయన నామానికి మనం తెలియజేద్దాం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుంటూ ఈ గుడికి ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధిలో మనం కనిపెడదాం. ఆయన సన్నిధి కొరకు మనం నిరీక్షిద్దాం. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వచ్చండి. దేవుడి రాత్రి కాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఆకాశములు మహాకాశములు పట్టజాల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. సమీపింపరాని తేజస్సులో వసించు అమరుడమైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ప్రభువా, నీ మహాకృపను బట్టి, నీ మహాప్రేమను బట్టి, అయా నీ మహాసంకల్పమును బట్టి గడిచిన వారం నుండి ఈ వారం మిమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచినందుకు దేవా స్తోత్రాలు. తిరిగి సాయంకాల సమయంలో మళ్ళా ఈ విధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా యేసుతో సహవాసం చేసే మహాభాగ్యం ఇచ్చినందుకు దేవా స్తోత్రాలు. అయా మీ సన్నిధిని వెతుకుతూ మిమ్మల్ని ఆరాధించడానికి, మీతో సహవాసం చేయడానికి, అయా నీతో గడపడానికి పిలిచిన కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ మందిరములో పూర్ణ సంతోషము కలదని, నీ మందిరములో ప్రభువా పూర్ణ శాంతి కలదని నీ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు తండ్రి. నీ మందిరమును ప్రేమించేవారు, అయా నీతో సహవాసం చేయవారిని నైనా సియోనులో నుండి నువ్వు దీవిస్తావని నీ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నందుకు దేవా స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రభువా ఎవరైతే చూస్తున్నారు తండ్రి, వారిని వారి కుటుంబాలను తండ్రి మీరు దీవించి ఆశీర్వదిస్తారని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క లైవ్ వారి కుటుంబాలకు ఇదిగో ప్రభువా క్షేమకరంగా ఉండాలని సహాయం చేయండి. ఈ లైవ్ వారికి ఆశీర్వదకరంగా ఉండాలని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు మాత్రమే మమ్మల్ని నడిపించండి. మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు మీరే మాత్రము ఆశీర్వదించగలరు ఆయన సన్నిధిలో వేడుకుంటున్నాం. ఎవరు ఆయన దుఃఖంలో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు కష్టంలో ఉన్నారో మాకు తెలియదు నాయన. నీ బిడ్డలు నీవు ఆదరించమని ప్రార్థిస్తున్నావు. నీ బిడ్డలు నీవు మాత్రమే ఆదరించండి, వారిని స్వస్థపరచండి, వారితో మీరు మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు మాట్లాడితే మాకు మేలు దొరుకుతుంది ప్రభువా, నీవు మాట్లాడితే మాకు దీవెన దొరుకుతుంది తండ్రి. అయా నా పెదవులను తీసివేయండి, నా తలపులను తీసివేయండి, నీ తలపులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు తోడే ఉండి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని, పాటల్లో వాక్యంలో మీరు తోడుగా నడిపిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనల్ని సమర్పిస్తూ అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ మనం ప్రభువుని స్తుతిద్దాం. ఆయన మనం ఆరాధిద్దాం. ఈ లైవ్ లోకి వస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ లైవ్ వీక్షిస్తున్న వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా స్నేహితులు, సహోదరుడు మరి సురేష్ గారు ఈ లైవ్ చూస్తున్నారు. వారికి బట్టి ప్రభు నామమున తెలియజేస్తున్నాను కుటుంబానికి. అలాగే సహోదరుడు మరొక సహోదరుడు కూడా ఈ లైవ్ వీక్షిస్తున్నారు. వారికి కూడా ప్రేమపూర్వక వందనాలు
తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ కి లైవ్ లో షేర్ చేయవలసిందిగా ప్రభు పెట్టడం చేస్తూ ఈ ఆరాధనలోనికి వారిని కూడా మీరు ప్రేమపూర్వకంగా ఆహ్వానించవలసిందిగా ప్రభు పెట్టడం చేస్తున్నాం. మంచిది, ఈ సమయంలో కొన్ని చక్కటి పాటలు పాడుకొని ప్రభు సన్నిధిలో మనం ఆయన స్తుతిద్దాం. మనందరికీ తెలిసిన పాట భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షక అనే పాట పాడుతూ ప్రభు నామని కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షకదాత. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షకదాత. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా Hey,
భజింతుము నిన్ను జగదీశాని దేశమా రక్షకదాత భజింతుము నిన్ను జగదీశాని దేశమా రక్షకదాత జగము జగత్తు మా దేవ యెహోవా మహిమాని కాచిన దేవాని దే జగము జగత్తు మా దేవ యెహోవా మహిమాని కాచిన దేవాని దే భజింతుము నిన్ను జగదీశాని దేశమా భజింతుము నిన్ను జగదీశాని దేశమా రక్షకదాత. హల్లెలూయా. ఆయన ఘనమైన నామానికి మహిమ ప్రభావాలు కలుగును గాక. ఈ సమయంలో ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు మనకు ఏర్పాటు చేసిన చక్కని సమయానికి మరొకసారి నేను ఆయన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన నామానికి మహిమ ప్రభావాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొక గీతాన్ని మనం పాడుతూ ఆయన స్తుతిద్దాం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన నీలో అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. మనందరికి వచ్చిన పాట ఆయనను ఆశ్రయిస్తూ ఆయన ఆరాధించడం మనకి ఎంతో గొప్ప భాగ్యము, ఎంతో గొప్ప ధన్యత. సహోదరుడు యేసన్న గారు తన జీవితంలో రచించిన ఒక ప్రత్యేకమైన గీతం. ఈ గీతం పాడుతున్నప్పుడల్లా మన ఆత్మ పరవశిస్తూ దేవుడితో మరి ఉంటుంది. అందరికి వచ్చిన పాట కలిసి పాడదాం. ఆనందమే పరమానందమే ఆశ్రయపూర్వమైన యేసయ్య. ఆనందమే పరమానందమే
ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మంచిది, ఆఖరిగా ఆ గీతాన్ని మనం పాడుకుందాం. మనందరి పక్షుల పాట ప్రేమించేదను అధికముగా ఆరాధించును ఆసక్తితో, నా పూర్ణ మనసుతో ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తాను, నా పూర్ణ హృదయంతో నేను నిన్ను ఆరాధిస్తానని ఆఖరి పాట పాడుతూ ప్రభు సన్నిధిలో ఆయనతో మనం సహవాసం చేద్దాం. ఆయనను ప్రేమిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన నామాన్ని కనపడదాం. దేవుడు ఆత్మీయ ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని దేవుడు వారికి తెలియపరుస్తుంది కనుక ఈ సమయంలో ఈ చక్కటి గీతాన్ని మనం పాడుతూ ప్రభు సన్నిధిలో మనం ఏకమవుదాం. ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయనతో సహవాసం చేద్దాం. అందరి వచ్చిన పాట ఒక చక్కటి గీతం. భక్తుడు తన యొక్క ఆలోచనల నుండి దేవుడు పలికించిన ఈ చక్కని పాట పాడుతూ ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. అందరికి వచ్చిన పాట అందరం కలిసి ప్రభు స్తుతిద్దాం.
ఎవరైతే ఆరాధిస్తారో, ఆయనతో సహవాసం చేస్తారో దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. ఆయనను ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ మనం ముందుకు సాగినప్పుడు కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని మనం ముందుకు సాగినప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్లు మనం పనిచేస్తే ఆయన ఎరికో గోడను కూల్చగలిగిన దేవుడు. ఈ ఆరాధనలో నీకున్న అడ్డు గోడలను యేసయ్య నామములో కూల్చబడును గాక. ఆమేన్. నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మినట్లయితే యేసయ్య నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు. నమ్ముట నీ వలనైతే ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ సమయంలో దేవుని ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయము ప్రత్యేకమైన సమయము. ఆయన వాక్యముతో మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యముతో మనతో పలకరిస్తున్నాడు. ఈరోజు ఓ చక్కటి సందేశముతో మీ ముందుకు రావడం జరిగింది. అలాగే మా కోసం ప్రార్థన చేయమని రిక్వెస్ట్ పెట్టిన వారందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అవసరతలు, మీ అక్కర్లు తీర్చి ఆయన మెండైన దీవెనలు మీ పైన, మీ కుటుంబం పైన దేవుడు సదాకాలము ఉంచులాగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది. ఆయనను ప్రేమించు వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతాయని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అలాగే నీ ప్రాణమును కాపాడువాడు యెహోవాయే అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆయన వాగ్దానాలు బైబిల్ నిండా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు కొన్ని వాగ్దానాలు ఆయన సందులో వచ్చి ఒక చక్కటి సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం ప్రతి వారం మరి చక్కగా ధ్యానం చేసుకుంటారుగానే ఈ దినము కూడా ఓ చక్కని సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి మనం అపోస్తుడైన యోహాను యొక్క పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి 2 అధ్యాయాలు మరి మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2 అధ్యాయాల నుంచి ఒక శ్రేష్టమైన సందేశాన్ని, విన్న సందేశమే కాకుండా రోజుకు ఒక సందేశాన్ని దేవుడు మనకి తెలియపరుస్తూ వచ్చాడు. ఆయన చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. మంచిది. నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఈ లైవ్ ద్వారా ఈ ఉదయకాల సమయం లేవగానే మీరు వ్యక్తిగతంగా తండ్రి సన్నిధికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారా? మోకాళ్ళు వచ్చి యేసయ్యా ఈ చక్కటి దినాన్ని నాకు మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని నేను అనుభవిస్తున్నానంటే ప్రభువా నా యొక్క బలము కాదు, నా యొక్క కృప కాదు నాయన, కేవలము నీ కృప ద్వారానే నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ దినాన్ని నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా అని నువ్వు ఉదయకాల సమయంలో మోకరించి ప్రార్థించినట్లయితే ఈ దినమంతా దేవుడు పట్టరాని దీవెనలు, పట్టరాని సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. లేనట్లయితే ఈ యొక్క ప్రోగ్రాం అయిపోతున్న సమయంలో నీ మనసు తెరిచి నువ్వు ప్రార్థన చేయి. నిన్ను నీవు దేవునికి అర్పించుకో. ఆయనకు ఈ దినమిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి ఆయన సన్నిధిలో నీవు ఆయన చిత్తాన్ని కోరుకుంటూ ఆయన నడిపింపు కొరకు ముందుకు సాగవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. మంచిది. ఈరోజు అంశం యొక్క పేరు ఏమిటని మనం చూసినట్లయితే, ఈరోజు అంశం ఏంది అని దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని పిల్లలు ఎవరో, దెయ్యం పిల్లలు ఎవరో ఈ లోకంలో మనకు కనబడతారు. అంశం యొక్క పేరు ఏంటంటే, దేవుని పిల్లలు ఎవరు, దెయ్యం పిల్లలు ఎవరు వారి శాస్త్రాల ద్వారా, వారి పనుల ద్వారా మనకి కనబడతారు. సరే, మంచిది. ఈరోజు యోహాను భక్తులు మనకి ఒక 2 విషయాలు చెబుతున్నాడు. దేవుని పిల్లలు ఎవరో, దెయ్యం పిల్లలు ఎవరో ఆ విషయాలు మనం చూద్దాం. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క యోహాను భక్తుడు 2 వ్యక్తులను మన మధ్యకి తీసుకొస్తాడు. ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి దేవుని బిడ్డ, మరొక వ్యక్తి దెయ్యపు బిడ్డ. ఎవరని మనం చూసినట్లయితే చూడండి, కొన్ని వచనాలు నేను చదవాలని ఆశపడుతున్నాను ఈ సమయంలో. 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. 5 వచనాలు నేను చదవాలని ఆశపడుతున్నాను. దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలోచించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుభవించినో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత
లోకము మనలను ఎరగదు, ఏలి అనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూద్దుము గనుక ఆయన్ను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. అతిక్రమమే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. దేవుడికి స్తోత్రం. కొన్ని విషయాలు త్వరగా ఈ యొక్క లేఖన భాగంలో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఏంటి కొన్ని విషయాలను మనం చూసినట్లయితే, మనం చదువుకున్న లేఖన భాగంలో నుంచి మనము ఈ లోకములో దేవుని పిల్లలమై ఉన్నామని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామములో మారు మనసు, పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరినీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. చూడండి, ఈ మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఆయన అధికారం ఇచ్చాడు. ఎలాంటి అధికారం ఇచ్చాడంటే, ఆయన పిల్లలుగా జీవించే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఏం అధికారం ఇచ్చాడు అని మనం చూసినట్లయితే, నా ప్రియమైన వారరా, ఆయన పవిత్రుడై ఉన్నట్టు మనల్ని కూడా మనం పరిశుద్ధులుగా చేసుకునే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన నీతివంతుడైనట్టు మనల్ని కూడా నీతివంతులుగా చేయడానికి ఆయన అధికారం ఇచ్చున్నాడు. మనం కూడా ఇతరులు నీతి మార్గంలో నడిపించడానికి ఆయన అధికారం ఇచ్చున్నాడు. ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. చూడండి, ఆయన ప్రత్యక్షమాయను అని 3 విషయాలు మనం చదువుకున్న భాగంలో తెలియపరుస్తుంది. మొదటిగా ఆయన ప్రత్యక్షమైంది ఎందుకు అని మనం చూసినట్లయితే, ఈ భక్తుడు అంటాడు, చూడండి, నేను 4వ వచనం చదువుతున్నాను. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎవరైతే దేవుని యొక్క మాటను వినకుండా పాపం చేస్తారో, ఎవరైతే దేవుని మాటకు లోబడకుండా ఆయన మీద తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే దేవునితో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేస్తారో, చూడండి నా ప్రియమైన వాళ్ళరా, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు పాపం అనుకుంటే మనం అనుకుంటాం, తాగుబోతుడు తాగితే పాపమో, లేకపోతే వ్యభిచారి చేస్తే పాపమో మనం అనుకుంటాం. కానీ అన్నిటికంటే పెద్ద పాపం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన మన పాపము నుండి మనం విడిపించడానికి, పాపులు రక్షకుడుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడని తెలిసి ఆయన్ను ప్రభువుగా సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, ఆయన రక్తంలోని పాపాలు కడుక్కోకుండా ఆయన్ను ఆరాధించకపోవటమే మహా గొప్ప పాపం. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, దేవుడిని తెలిసి ఆయన్ను ఆరాధించకపోవటమే పాపం. దేవుడిని తెలిసి ఆయన్ను పూజించకపోవటమే పాపం. దేవుని మందిరం అని తెలిసి ఆ మందిరానికి వెళ్ళకపోవటమే పాపం. చూడండి, ఈరోజు చిన్న చిన్న పాపాలు గొప్ప పాపాలు అనుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడని, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడని, ఆయన సజీవుడై ఉన్నాడని, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని నమ్మకపోవటమే పాపం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 2-3 రకాల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూస్తున్న ఆ మాటను మనం చూద్దాం. పాపములు తీసివేయుట కొరకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియచేయుచున్నాను. ఆయన యందు పాపము ఏమీ లేదు. ఈ మాట మీరు గమనించాలి. ఆయన యందు పాపము ఏమీ లేదు. ఆయన పాపములు తీసివేయుటకై, పాపములను క్షమించుట కొరకై ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. రెండోదిగా మనం చూసినట్లయితే, ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అని మనం చూసినట్లయితే, చూడండి, ఆ మాట కూడా మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక
పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుని కనుకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఒకటి, ఆయన పాపములు తీసివేయట కొరకు ప్రత్యక్షమయ్యాడు. రెండోది, అపవాది యొక్క క్రియలను లయపరచుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు చాలా మంది అపవాది యొక్క శోధనలో పడిపోయి గెలవలేకపోతున్నారు. అపవాది యొక్క శోధనలో చిక్కుబడిపోయి ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకుంటున్నారు. ఆత్మీయ జీవితంలో పడిపోతున్నారు. శరీర విషయంలో గెలవలేక ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. శరీర క్రియలకు తట్టుకోలేక ఆత్మీయతను జార విడుచుకుంటున్నారు. చూడండి నా ప్రియమైన వారరా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఆయన పాపములు తీసివేయట కొరకు ప్రత్యక్షమయ్యాడు. రెండోదిగా మనం చూసినట్లయితే అపవాది యొక్క క్రియలను లయపరచుట కొరకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. మూడవ ప్రత్యక్షత మనం చూసినట్లయితే, మూడవ ప్రత్యక్ష గురించి యోహాను చెబుతున్నాడు, 2వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఏమి ఆ ప్రత్యక్షత అని మనం చూసినట్లయితే, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఏమై ఉంటుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, కనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. చూడండి, ఈ ప్రత్యక్షత ఇంకా మనకి కాలేదు. ఒకవేళ ఈ ప్రత్యక్షత దేవుడు ఆయన తన దూతలతో ఆయన ఈ లోకానికి రాబోతున్నప్పుడు ఆయన శ్రేష్టమైన సంఘాన్ని ఆయనతో కూడా కొనిపోయే సమయంలో చూడండి, ఈ ప్రత్యక్షత మనకు అర్థమవుతుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇంకా ఎలా ఉన్నాడో మనం చూడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉంటాం. ఆయన పరిశుద్ధుడైతే మనం పరిశుద్ధులుగా ఉంటాం. ఆయన నీతివంతుడైతే మనం నీతివంతులుగా ఉంటాం. ఆయన యథార్థవంతుడైతే ఆయనలాగా యథార్థవంతుడై ఉంటాం. ఇంకా దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్నును పవిత్రునిగా చేసుకునేవాళ్ళ. ఈరోజు దేవుడు పరిశుద్ధుడు, ఆయన యందు ఏ పాపం లేదు. ఆయన నీతివంతుడు, ఆయనలో అనీతి అనేది అసలు లేనే లేదు. ఆయన యథార్థవంతుడు, ఆయన శ్రేష్టమైన దేవుడు, సత్య దేవుడు, నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు నీవు నేను కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘముతో దేవుని మాటలు తెలియపరుస్తున్నాడు. ఆయన బిడ్డలకు దేవుని మాటలు వినబడుతున్నాయి. ఆయన పిల్లలకు దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చూడండి, మొదటిగా పాపముల నుండి మనల్ని విడిపించిన కొరకు ఆయన ప్రత్యక్షమైతే, రెండోదిగా మనం చూసినట్లయితే అపవాది క్రియలను విడిపించిన కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. సరే, నేను చెప్పిన అంశంలోనికి రాబోతున్నాను. ఎందుకని ఈ మాటలు మొట్టమొదటిగా మీకు తెలియపరుస్తున్నానంటే, ఆయన ప్రత్యక్షతలో మనం పాలి భాగస్తులుగా ఉండాలన్నట్లయితే, ఆయన ఉన్నట్టుగా మనం ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యంలో మనం చేరుతాం, ఆయనతో సహవాసం చేయబోతాం. మంచిది. చూడండి, మనం కొన్ని విషయాలు చదువుకుంటూ ఉన్నాం. 6వ వచనాన్ని మనం చదువుదాం. 6వ వచనాన్ని చదువుదాం. ఆయన యందు నిలిచి ఉండువాడు, ఆయన యందు నిలిచి ఉండువాడు ఏం చేయడంట? పాపము చేయడు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుతో నిలిచి ఉంటారో వారు పాపము చేయరు, అలాగే పాపము చెయ్యజాలరు. ఇక్కడ 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ఎవడైతే పాపం చేస్తాడో వాడు దేవుని యందు నిలిచి ఉండడు. ఎవడైతే దేవుని యందు నిలిచి ఉంటాడో వాడు పాపం చేయడు. ఎవరైతే పాపం చేస్తాడో వాడు దేవుని యందు నిలిచి ఉండడు. ఈరోజు ఈ ప్రశ్న మనకు బాగా అర్థమవుతుంది అనుకుంటా. నీవు పాపము లేని వాడవైతే, పాపము చేయని వాడవైతే నువ్వు దేవునితో నిలిచి ఉన్నావు. నువ్వు పాపం చేస్తున్న వాడవైతే నువ్వు దేవునితో నిలిచి లేవు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అలాగే ఇంకా మనం చూసినట్లే చూడండి నా ప్రేమైన వాళ్ళరా, ఆయనను చూడలేదు, ఆయనను ఎరుగలేదు. ఎవరైతే పాపం చేస్తారో వారు దేవునితో నిలబడలేరు. రెండోది, ఆయన చూడలేరు. మూడోదిగా మనం చూస్తే ఆయన ఎరగలేరు. ఈరోజు ఒక భక్తుడు చెబుతాడు ఏ విధంగా, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఈ మాట మనకి చాలా సవాలుగా ఉంటుంది రాత్రికాల సమయంలో. పాపము చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్న నీవు యేసుక్రీస్తు ప్రభుని ఎరిగావా? ఆయన చూసావా?
ఆయన గుర్తుపట్టి ఉన్నావా అని మనం చూసినట్లయితే, ఏ పాపము నీ జీవితంలో ఉందో ఆ పాపము దేవునితో నిలబడకుండా నిన్ను తరుముకు వెళ్తుంది. ఏ పాపముతో నువ్వు సహవాసం చేస్తున్నావో ఆ పాపము ఆయన చూడకుండా నీ కళ్ళకు గుడ్డితనం కలుగు చేస్తుంది. ఏ పాపము నువ్వు చూస్తున్నావో, ఏ పాపము నువ్వు చేస్తున్నావో ఆ పాపము ఆయన ఎర్రకుండా నిన్ను తోడుకొని వెళ్ళిపోతుంది. చూడండి నా ప్రేమైన వాళ్ళారా, నేను 7వ వచనం చదువుతున్నాను మరొకసారి. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి, ఆయన నీతివంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతివంతుడై ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఒకరి చేత ఒకరు మోసపరచబడుతున్నారు, ఒకరి చేత ఒకరు మోసపరచబడబోతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు చిన్న పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మోసపరచబడబోతున్నారు. నేను వాడిని నమ్మి నేను మోసపోయా, నేను దానిని నమ్మి మోసపోయా, ఫలాని వారిని బట్టి నేను మోసపోయా, ఫలాని వారిని బట్టి నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నా, ఫలాని వారిని బట్టి నా ఆస్తిని పోగొట్టుకున్నా, ఫలాని వారిని బట్టి నా ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నా, మోసపోతున్నా. ఈరోజు చాలా మంది జీవితంలో మోసపోతున్నారు. మోసపోయేవాడు ఉన్నంతసేపు మోసపుచ్చే వాళ్ళు బయలుదేరుతూనే ఉంటారు ఈ లోకంలో. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అంటారు, మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఏ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మోసపుచ్చుతున్నారేమో జాగ్రత్త చేసుకోండి. ఈరోజు నీ జీవితం మోసంలో మునుగుతున్నట్లయితే, మోసపోతూ ఉన్నట్లయితే ప్రభు వాక్యం తెలియపరుస్తుంది, ఆయన నీతివంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతి వాడు నీతివంతుడు. ఈరోజు నీ జీవితంలో మోసపోకుండా ఉండాలంటే నీతివంతుడైన యేసుక్రీస్తు ప్రభును వెంబడిస్తే మోసపుచ్చే వారి జీవితంలో నుండి దేవుడు నిన్ను కాపాడుతాడని, ఆయన నిన్ను నీతి యందు నిలబెడతాడని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. ఇందాకే మనం చూసాం, అపవాది మొదటి నుండి పాపము చేయవాడు. అపవాది మొదటి నుండి పాపం చేసేవాడు. వాడి బుద్ధి పాపము, వాడి బుద్ధి అబద్ధము, వాడి బుద్ధి జనకుడు, వాడి బుద్ధి మోసపరచడం, వాడి బుద్ధి దొంగిలించడం. నా ప్రేమిన వాళ్ళరా, వాడి బుద్ధి నీచమైన బుద్ధి. అందుకనే నేను మొదటి టైటిల్లో పెట్టాను, దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో ఇట్టాగానే తేటబడుద్దని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలు దేవుని ఆజ్ఞకు లోబడతారు, దేవుని ఆజ్ఞకు శిరస వహిస్తారు, ప్రార్థన చేస్తారు, పాపము చేయరు. ఒకవేళ పాపం చేసిన ఆ పాపము నుండి విడిపించమని ప్రభు సన్నిధిలో వేడుకుంటారు. ఆయన సన్నిధిలో తమ పాపాలు విడిచిపెట్టి ఆయన రక్తంలో వారు తెలివి చేసుకుంటారు. చూడండి, ఇంకా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నేను చదువుతున్నాను, ఆయన వాక్యం తెలియపరుస్తుంది. 9వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపము చేయచాలడు. ఇక్కడ ఒక మాట నేను చదవాలని ఆశపడుతున్నా మరొకసారి. ఏంటంటే, దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును. ఆయన బీజము నిలుస్తుంది. ఆయన బీజం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యము ఎవరి హృదయంలో నాటబడుతుందో, దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వారు పాపము చేయరంట. అందుకనే దావీదు ఒక మాట చక్కగా తెలియపరుస్తాడు. 119వ కీర్తన 7-8 వచనాలు చూసినట్లయితే, ప్రభువా నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఎవరి హృదయంలో దేవుని వాక్యం అనే బీజం ఉంటుందో, ఎవరి హృదయంలో దేవుని భయం ఉంటుందో, ఎవరి భక్తి ఉంటుందో, ఎవరు దేవునితో నిలిచి సహవాసం చేస్తారో దేవుని వాక్యం తెలియపరుస్తుంది, వారు పాపము చెయ్యజాలడు. ఈరోజు నీ జీవితంలో పాపం చేస్తున్నావా ఎట్లయితే నీలో దేవుని వాక్యానికి స్థానం లేదు. నీ హృదయంలో అనేకమైన వాటికి స్థానం ఉంది, కానీ దేవుని వాక్యానికి మాత్రం స్థానం లేదు. ప్రియబిడ్డ, దయచేసి దేవుని సన్నిధిలో నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఉంటే నువ్వు పాపము చేయచాలవు. 2 విషయాలు నేను చెబుతున్నాను. ఇందాకే చెప్పాను, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పాపము చేయరు, ఎవరైతే పాపం చేస్తారో వారు ప్రార్థన చేయరు. 2వ విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను, ఎవరైతే దేవుని వాక్యము తమ హృదయంలో ఉంటుందో వారు పాపము చేయరు, ఎవరి హృదయంలో దేవుని వాక్యము ఉండదో వారు పాపము చేస్తారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే, వారు పాపము
చెయ్యజాలడు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎవరికైతే దేవుని భయం ఉంటుందో, దేవుని భక్తి ఉంటుందో, దేవుని నీతి ఉంటుందో, నా ప్రేమైన వాళ్ళరా, వారు పాపము చేయజాలరు. చూడండి, ఒక భక్తుని మీ మధ్యలోకి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను ఈ సమయంలో. ఆయన యోబు గురించి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. యోబు నీతివంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఎంతో ఆస్తిపరుడు, అలాగే చెడుతనమును అసహించుకున్నవాడు, పాపమును అసహించినవాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో యోబు ఎంతో ధనవంతుడు, ఎంతో పెద్దవాడు, అయినప్పటికీ తాను పాపమును చెడుతనమును అసహించుకున్నవాడుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నీతివంతుడు, యథార్థవంతుడు అని దేవుని వాక్యము యోబు గురించి మనకు పరిచయం చేస్తుంది. రెండో వ్యక్తిని నేను మీ మధ్యకు తేవాలని ఆశపడుతున్నాను. ఆయన యోసేపు. యవన కాలంలో నా ప్రేమిన వాళ్ళరా, ఒక స్త్రీతో వ్యభిచారం చేసే అవకాశం వచ్చినప్పటికీ తాను ఏం చేశాడంటే, తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నట్టు కొరకు ఇంత ఘోరమైన దుష్కార్యం నేను చేసి నా దేవుని ఎదుట నేను పాపిగా నిలవలేనని చెప్పేసి ఆ స్త్రీ నుంచి అతడు పారిపోయిన స్వభావాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. నా దేవుని ఎదుట ఇంత దుష్కార్యం చేసి నేను పాపం ఏ విధంగా కట్టుకుంటాను. చూడండి, ఒక స్త్రీతో సుఖించే అనుభవం దొరికినప్పటికీ, ఒక అందమైన అమ్మాయితో సుఖించే అనుభవం దొరికినప్పటికీ తన శరీరాన్ని మలినపరచుకోవటానికి కానీ, తన జీవితాన్ని పాపానికి అప్పగించుకోవటానికి కానీ, పాప కోరికలకు అప్పగించుకోవటానికి కానీ తాను ఇష్టపడలేదండి. పాపం నుండి పారిపోయాడు. అలాగే పౌలు కూడా అంటాడు, యవనస్తులారా, పాపము నుండి మీరు దూరంగా పారిపోవాలి. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ ప్రతి విధమైన నీచ కార్యాలు జరుగుతాయి. చూడండి, ఈ రోజు ప్రభు పేట తెలియపరుస్తున్నాను. మొదటిగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పాపం చేయరు. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో వారు పాపం చేయలేరు. మూడవదిగా మనం చూసినట్లయితే, చూడండి నా ప్రేమిన వారు, ఎవరు పాపం చేయరు అని మనం చూసినట్లయితే 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆ వచనంలోనే మన టైటిల్ ఉంది. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడు దేవుని సంబంధులు కాదు. ఇక్కడ దేవుని పిల్లలు ఎవరైతే ఉంటారో వారు దేవుని సంబంధులు. ఇక్కడ దేవుని సంబంధులు ఎవరైతే కారో వారు అపవాది సంబంధులు. కాబట్టి ఇక్కడే మనకు అర్థమవుతుంది దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో. ఈ దేవుని పిల్లలు, అపవాది పిల్లల్లో ఇద్దరిని భక్తుడు మన ముందుకు తీసుకొచ్చాడు. వారి గురించి క్లుప్తంగా నేను చెప్పిన యొక్క మాటలు ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, మొదటి వాడి పేరు మనం చూసినట్లయితే కయ్యూను. కయ్యూను వంటి స్వభావం గలవారు ఎవరు అని మనం చూసినట్లయితే అపవాది సంబంధులు. రెండోది, హేబేలు వంటి సంబంధులు ఎవరైతే ఉంటారో వారు దేవుని సంబంధులు. సరే, వీళ్ళ గురించి నేను త్వరగా చెబుతున్నాను, మనందరికీ తెలుసు ఈ విషయాలు. చూడండి, కయ్యూను, హేబేలు దేవుడు వారికి ఇచ్చిన శ్రేష్టమైన వాటిలో నుండి కొంత అర్పణ తెచ్చి వారు అర్పించినప్పుడు నా ప్రేమిన వారు చూడండి, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆదికాండంలో కయ్యూను తన పొలంలో నుండి కొంత ధాన్యమును తెచ్చి యెహోవాకు బలిగా అర్పించెను. యెహోవాకు బలిగా అర్పించెను. ఆ బలిగా అర్పించినప్పుడు దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఆ బలిని దేవుడు అంగీకరించలేదంట. రెండోదిగా మనం చూసినట్లయితే హేబేలు గొర్రెల కాపరి. తన గొర్రెల్లో తన కంటికి ఏది అందంగా కనపడదో, బలంగా కనపడదో, ఆరోగ్యంగా కనపడదో తన కంటికి నచ్చిన వాటిని తెచ్చి ఎవరి సన్నిధిలో అర్పించాడంటే దేవుని బలిపీఠం మీద అర్పించాడు. దేవుడు హేబేలు యొక్క ఆరాధనను స్వీకరించాడు. కయ్యూని యొక్క ఆరాధనను లేకపోతే బలిని దేవుడు స్వీకరించలేదు. కారణం ఏంటని మనం చూసినట్లయితే హేబేలు యొక్క బలిలో క్రియలున్నాయి, కయ్యూని యొక్క బలిలో క్రియలు లేవు. చూడండి నా ప్రియమైన వారరా, పాపము కయ్యూనుతో కూడా సహవాసం చేసిందంట. పాపము కయ్యూనుతో సహవాసం చేసి కయ్యూనుని ఆ పాపము శాపగ్రస్తునిగా చేసిందంట. ఆ తరములో ఉన్న వారందరిలో కూడా కయ్యూను శాపగ్రస్తుడయ్యాడు. ఏమయ్యా కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడా అంటే కయ్యూను అంటాడు, నా తమ్ముడికి నేనేమన్నా కావాలి వాడనా. చూడండి నా ప్రేమైన వాళ్ళరా,
హేబేలు ఒంటరి టైంలో ఒక స్థలంలో ఉన్నప్పుడు వెనక చాటుగా వెళ్ళి ఒక పెద్ద బండ తీసుకొని తల మీద కొట్టి చంపిన బైబిల్లో మొదటి హంతకుడు ఎవరు అని మనం చూసినట్లయితే కయ్యోను. మొదటి హంతకుడు కయ్యోను. కయ్యోను స్వభావం కలిగిన వారు దుష్టుని సంబంధులు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కయ్యోను సంబంధులు ఎవరంటే పాపమందు నిలబడేవారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కయ్యోను సంబంధులు ఎవరంటే దేవుని ఎరగని వారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కయ్యోను సంబంధులు ఎవరంటే నా ప్రియమైన వాళ్ళరా శాపగ్రస్తులని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆ తరములో ఉన్న వాళ్ళందరిలో కూడా కయ్యోను శాపగ్రస్తుడై దేశ దిమ్మరి అయ్యాడు. నా ప్రియమైన వాళ్ళరా ఈ రాత్రి కాల సమయంలో నా మాటలు నేను ముగించబోతున్నాను. నువ్వు దేవుని సంబంధుడివా కయ్యోని సంబంధుడివా? ఆఖరి మాటలు నేను తెలియపరుస్తున్నాను. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పాపము చేయరు. ఎవరైతే వాక్యాన్ని చదివి హృదయంలో పెట్టుకుంటారో వారు పాపము చేయరు. మూడవదిగా మనం చూసినట్లయితే ఎవరైతే తన తోటి సహోదరుని ప్రేమిస్తారో, తోటి సహోదరుని గాయపరచరో, ఎవరైతే తోటి సహోదరుని గాయపరిచినప్పటికీ వారి కోసం ప్రార్థిస్తారో వారు దేవుని బిడ్డలై ఉంటారు. కయ్యోని అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యోని యొక్క రక్తపు అర్పణను దేవుడు స్వీకరించాడు. కయ్యోను చూడండి నా ప్రియమైన శాపగ్రస్తుడై రోడ్ల మీద తిరుగుతూ కేకలు వేస్తున్నప్పుడు దేవుడు అతని మొర వినలేదు. కానీ హేబేలు రక్తము దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు అతని మొరను విన్నాడు. చూడండి అతని మొరను విన్నాడు. హేబేలు రక్తము కేక పెట్టినప్పుడు దేవుడు అతని మొరను విన్నాడు. చూడండి నా ప్రియమైన వాళ్ళరా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. పాపముతో నీవు సహవాసం చేయదని దేవుడు కోరుతున్నాడు. చూడండి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కింద ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఎప్పుడు కూడా రాజు యొక్క యోగక్షేమాలు కోరుకుంటూ రాజు యొక్క స్నేహితుడుగా ఉంటూ అతను వృద్ధాప్యం వచ్చేంత వరకు రాజుగారినే కనిపెట్టుకుంటున్నప్పుడు ఆ రాజుగారు తన యొక్క పనివాడిని ఆ దాసుని పిలిచి అంటాడు, అయ్యా నువ్వు ఇంతకాలము నా మంచి బాగుబోగులు చూసుకున్నావు కాబట్టి ఇప్పుడు నీ కొరకు నీ యొక్క మంచి యోగక్షేమాలను నేను చూడవలసి ఉంది. కాబట్టి నీకేమి కావాలో కోరుకో అన్నప్పుడు వాడు అంటాడు, రాజుగారు నీ పని చేయటమే నాకు గొప్ప భాగ్యం, నీతో సహవాసం చేయటమే నాకు గొప్ప భాగ్యం, నీ దగ్గర నాకు స్థలం దొరకటమే గొప్ప భాగ్యం, నాకు ఏమి కావాలి రాజుగారు అంటే అప్పుడు రాజుగారు అంటాడు, అలా కాదురా నీకేం కావాలో కోరుకో అన్నాడంట. ఏం కావాలో కోరుకోమన్నప్పుడు వీడికి ఏం అర్థం కాలేదు. సరే నేనే చెప్తా, సలహా కూడా నేనే ఇస్తాను. నీవు ఒక అరగంట సేపు నడుచుకుంటూ ఎంత దూరం వెళ్తావో నువ్వు నడుచుకుంటూ వెళ్ళిన స్థలమంతా నా రాజ్యంలో నీకే రాజిస్తా. లేకపోతే నువ్వు ఎంతసేపు ఉరుక్కుంటూ వెళ్తావో నువ్వు అరగంట సేపు ఉరికినప్పుడు ఆ స్థలమంతా నీకే ఇస్తానన్నప్పుడు వీడికి గొప్ప ఆశ కలిగింది. నేను నడుచుకుంటూ పోతే మహా ఒక అరగంటలో ఎంత సంపాదించుకుంటా, ఒక 1 కిలోమీటర్ అంత దూరమే నేను సంపాదించుకుంటూ వెళ్తాను. అదే ఉరుక్కుంటూ వెళ్తే నేను ఎంత దూరం ఉరికితే అంతవరకు నా కంటికి కనబడేదంతా కూడా నాకే చెందుతుంది. కాబట్టి రాజుగారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను వదిలిపెట్టుకోకూడదు అని చెప్పేసి ఏం చేశాడంటే వాడు నడవటం ఆపేసి ఏం చేశాడంటే పరిగెత్తడం ప్రారంభించాడు. వాడు పరిగెత్తుతున్నాడు. చూడండి నా ప్రియమైన వాళ్ళరా ఒక 5 నిమిషాలు పరిగెత్తాడు. చూడండి 5 నిమిషాలు పరిగెత్తినప్పుడు అతను గుండె ఏకంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. వాస్తవానికి మన గుండె 70 నుంచి 80 సార్లు వేగం కొట్టుకున్నప్పుడు మనకి అలసట వస్తుంది. గుండె చెబుతుంది, అరే ఆగురా 5 నిమిషాలు అయింది, నువ్వు ఎక్కువ ఉరకలేవురా ఆగురా అంటే వాడు గుండె మాటలు పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడంటే ఇంకా పరిగెత్తుతున్నాడు. అలా పావు గంట అయింది. ఇంకా పరిగెత్తుతున్నాడు. గుండె చెబుతుంది, నువ్వు ఆగుతావా నన్ను ఆగమంటావా అంటుంది. ఈ ఒక్క మాట మీరు గమనించండి, నువ్వు ఆగుతావా నన్ను ఆగమంటావా అని గుండె చెబుతున్నప్పుడు వాడు గుండె చెప్పిన మాట వినకుండా ఇంకా ముందుకు పరిగెడుతూనే ఉన్నాడు. అలా 20 నిమిషాలైంది, అలా 25 నిమిషాలైంది. 30వ నిమిషం దగ్గరికి వెళ్ళేటాలకి నా ప్రేమైన వారు చూడండి, వాడు ఉరుకుతున్న ఉరుకు ఒక్కసారి కుప్పగూలిపోయాడు. ఏదమ్మా ఈ వ్యక్తి రాజుతో సహవాసం చేసేవాడు, రాజుతో కలిసి నడిచేవాడు,
రాజుతో కలిసి జీవితం జీవించేవాడు, రాజు దగ్గర పనిచేసేవాడు, రాజు దగ్గర చల్లగా సంతోషంగా ఉండేవాడు, ఎలాంటి దిగులు చీకు చింత లేకుండా ఉండేవాడు. ఏమైంది మనిషికి, ఏమైంది మనిషికి అని చెప్పేసి నా ప్రేమిన వాళ్ళరా, ఆ పరిగెత్తుకుంటా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఒక్కసారి బార్లో పడిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ అతని దగ్గరికి వెళ్ళి వీడెందుకు పరిగెత్తాడు, ఎందుకు వీడు పడిపోయాడు చూసి, వాడు బ్రతికి ఉన్నాడా సచ్చాడా పోయాడని చూసి వాడు తిరిగేసిన సమయంలో నా ప్రేమిన వాళ్ళరా వాడు చచ్చిపోయాడు. రాజుగారికి ఇంకా అర్థం కావాలి, ఇది నేను అరగంటలో రామంటే ఈడేది గంట దాటి ఇంకా రాలేదు. నేను అరగంటలో నువ్వు ఎంత దూరం నడవగలవో, ఎంత దూరం పరిగెత్తగలవో, దాన్ని నువ్వు ఎంత దూరం అయితే అక్కడ హద్దు పెట్టుకుని నా దగ్గర రామంటే ఈడేది ఇంకా రాలేదు, గంట అయింది, 2 గంటలు అయిందంటే ఈ లోపు నుంచి అటు నుంచి వర్తమానం వస్తుంది, అయ్యా నీ దగ్గర పనిచేసేవాడు మరి ఎందుకో పరిగెత్తుకుంటూ 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 పలాని స్థలంలో కుప్పగూలి చనిపోయాడు. వాడు ఎందుకు పరిగెత్తాడో మాకు తెలియదు, కానీ వర్తమానం నీకు తెలియజేస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది రాజుకి, వీడికి ఆశ అంతులేదు, వీడికి ఆశలకు ఏమి లేదంట అంతులేదు. ఈరోజు చాలా మంది ఈ లోకంలో అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, దాన్ని కొనుక్కోవాలి, దీన్ని కొనుక్కోవాలని లోకం వెంట పరిగెడుతున్నారు. ఆ గుండె అతనికి అలారం లాగా చెప్పింది, 5 నిమిషాలు పరిగెత్తినప్పుడు అరే చాలురా, పరిగెత్తిన వరకు చాలురా, నీకేమి కావాలరా ఇంకా అని బ్రతిమలాడినప్పుడు గుండె చెప్పినప్పుడు వాడు వినలేదు. 10 నిమిషాలు చెప్పినప్పుడు వినలేదు, 15 నిమిషాలు చెప్పినప్పుడు వినలేదు. ఆ గుండె ఒకటే మాట చెప్పింది, నువ్వు ఆగుతావా నన్ను ఆగమంటావా. చూడండి నా ప్రేమైన వాళ్ళరా, గుండె ఆగిపోయింది, వాడు ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ రోజు ప్రభు పేట మనం చేస్తున్నాను, నీ పాప జీవితంలో నువ్వు కూడా పట్టబడి ఉన్నట్లయితే ఒకరోజు నీ పాపము నిన్ను ఆపివేస్తుంది, నీ గుండె కొట్టుకోకుండా నిన్ను ఆపివేస్తుంది, నువ్వు నిత్య నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటావు, నిత్య నరకానికి నువ్వు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటావు. ఈ మాటలు నీకు అర్థమయ్యాని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఈ లోకానికి నేను పంపించాడు, ఈ లోకంలో ఆయన కొరకు బ్రతకమన్నాడు. నువ్వు పాపం కోసం పరిగెత్తినట్లయితే, పాపంతో బ్రతుకుతున్నట్లయితే, పాపంతో సహవాసం చేసినట్లయితే పాపము నిన్ను ఒకరోజు పడివేసి నీ లోకంలో నరకానికి తీసుకెళ్లేటట్టుగా నీ పాపం నిన్ను తీసుకెళ్ళడానికి సిద్ధపడుతుంది. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, కొంతమంది పాపాలు వారికంటే ముందుగా వెళ్తాయని దేవుని వాక్యం తెలియపరుస్తుంది, కొంతమంది పాపాలు వారితో కలిసి ప్రయాణం చేస్తాయని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రోజు నీ పాపం నుండి బయటికి రావాలని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపం నుండి దేవుడు నిన్ను విడిపించి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా నేను చేయాలని ఆశపడుతున్నాను. మరొకసారి నేను తెలియపరుస్తున్నాను, దేవుని పిల్లలు ఎవరో, దెయ్యపు పిల్లలు ఎవరో ఇట్టే మనకి తేటపరచబడుతుంది. ఎవరైతే దేవుని పిల్లలు అవుతారో వారు ప్రార్థన చేస్తారు, వారు పాపం చేయరు. ఎవరైతే దేవుని పిల్లలు అవుతారో వారు వాక్యాన్ని చదువుతారు, వారిలో పాపము చేయజాలు. మూడవదిగా మనం చూసినట్లయితే శత్రువు కొరకు ప్రార్థిస్తారు, హింసించే వరకు ప్రార్థన చేస్తారు. దేవుడు పరిశుద్ధులైనట్లు తమ పరిశుద్ధతను కాపాడుకొని పాపము చేయకుండా ఆ పరలోక రాజ్యంలో ఆ నిత్యుడగు దేవుని తండ్రిని ఆయన్ను కలవటానికి, ఆయనతో సహవాసం చేయటానికి ఆయన ఉన్న రీతిగా వారు కూడా పరలోక రాజ్యానికి ఆయన పరిశుద్ధులైనట్టు వారు కూడా పరిశుద్ధులుగా ఉండటం కొరకు ఇష్టపడి ఈ లోకంలో దేవుని కొరకు బ్రతుకుతారు. మంచిది నా ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడాడు. ఈ రాత్రి మీరు సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, ప్రభువు ప్రేరట మీరు సరి చేసుకోండి. మీరు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, వాటిని విడిచిపెట్టండి. దేవుని కొరకు మీ జీవితాన్ని సాక్షిగా మార్చుకోండి. మీ బలహీనతలను యేసు క్రీస్తు ప్రభువులో విడిచిపెట్టి ఆయన చరణాన్ని మీరు కోరుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. దయచేసి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా యేసుతో సహవాసం అనే కార్యక్రమంలో అయా ఇది వద్దని మీ బిడ్డలతో మీరు నేరుగా మాట్లాడారని మేము ఆశపడుతున్నాం. మీరు ఎవరిలాగా ఉండాలని మమ్మల్ని ఆశపడుతున్నారో, ఎవరిలాగా ఉండకూడదని ప్రభువా మీరు అయిష్టపడుతున్నారో, మీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలు ఎవరో, మీ ఇష్టాన్ని నెరవేర్చని బిడ్డలు ఎవరో నీ వాక్యం మాకు తెలియపరుస్తుంది. ఎవరైతే పాపం చేస్తారో వారు దేవుని బిడ్డలు కాదు ప్రభువా. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దేవుని బిడ్డలు, ఎందుకంటే వారు పాపం చేయరు. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో వారు పాపము చేయజాలరు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మీ బిడ్డలకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో మాకు తెలియదు నాయన.
ఏ పాపము వారిని పట్టి పీడిస్తుందో మాకు తెలియదు. వారు ఆత్మీయులుగా ఎదగకుండా ఎలాంటి బలహీనతలు వారిని కిందకి గుంజుతున్నాయో మాకు తెలియదు నాయన. చాలా మంది జీవితాల్లో పాపం అనే జలగల లోపల జరబడి వారి రక్తాన్ని తాగుతూ ఉన్నాయి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఆ పాపపు జలగల నుండి నీ ప్రజలను విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆ పాపపు జలగల నుండి, ఆ పాపపు కోరికల నుండి నాయన నీ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి క్రైస్తవుడు ప్రార్థించే క్రైస్తవుడిగా, ప్రతి క్రైస్తవుడు బైబిల్ చదివి వాక్యాన్ని ధ్యానించే క్రైస్తవుడిగా, ప్రతి క్రైస్తవుడు తన సహోదరుని ప్రేమించే క్రైస్తవుడిగా ఈ రాత్రికాల సమయంలో దీవించమని ప్రార్థిస్తున్నాను. అయా కయ్యూను వంటి స్వభావం కలిగిన వారు మా సహోదరులో కానీ మా సహోదరులో కానీ ఉన్నారేమో దయచేసి క్షమించండి నాయన. మోసపరిచే బుద్ధి ఉందేమో మాకు తెలియదు నాయన. చాటుగా గాయపరిచే మనసు ఉందేమో మాకు తెలియదు నాయన. తన తమ్ముడిని చాటుగా వచ్చి అయాయిలో తన్ని రాయిలో కొట్టి చంపిన నరహంతకుడు కయ్యూను ప్రభువా. అలాంటి వ్యభిచారపు మనసు కలిగిన వాడితో మీరు సాహసం చేయవద్దని నీ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నావు తండ్రి. హేబేలు వలె శ్రేష్టమైన అర్పణను నాయన తన యవన కాలంలో ప్రభువా తన అర్పణను అర్పించి అంగీకారంగా ఉన్నట్టు రీతిగా ఈ లోకంలో మా క్రియలు అయా ఇదిగో తండ్రి నీకు యోగ్యకరమైనవిగా, మీకు అంగీకారమైనగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయా మా దేహములను మీ సన్నిధిలో సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాం తండ్రి. యోబు వలె నీతివంతుడిగా, యోసేపు వలె నీతివంతుడిగా, అయా దానియేలు వలె నీతివంతుడిగా, శద్రకు మేషకు అబేద్నెగోల వలె నీతివంతుడిగా ఉండటానికి ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ను వీక్షించిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే మా కోసం ప్రార్థన చేయమని టైప్ చేసి పెట్టారో తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి కావలసిన అవసరతలు తీర్చండి. వారి కుటుంబంలో ఉన్న అక్కర్లు తీర్చండి. ఆత్మీయంగా అయా శరీరకంగా మానసికంగా నీ బిడ్డలు అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. కుటుంబాల్లో అప్పుల బాధలో ఉన్న వారిని తీర్చండి నాయన. సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. అయా స్నేహితుల వల్ల చెడు అలవాట్ల వల్ల జీవితం పాడే విరక్తి చెందిన బిడ్డలుంటే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. అందరూ అయా తనను ప్రేమించి మోసపరిచిన వారు ఉండొచ్చు నాయన. మోసపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని మీరు మోసపరిచే దేవుడు కాదు తండ్రి. శాశ్వతమైన ప్రేమతో నీ బిడ్డలను ప్రేమించే దేవుడు నాయన. ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ వీక్షించిన ప్రతి ఒక్కరిని ప్రభువా నీ బిడ్డలుగా మీరు తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలుగా అధికారం ఇచ్చినందుకు దేవా స్తోత్రాలు. ఎవరైతే తమ పాపాలు విడిచిపెట్టి మీరే ప్రభు అని, సొంత రక్షకుడని, దేవుడు అని అయా వారి కోసం నీవు రక్తం చిందించి తిరిగి లేచిన దేవుడు అని విశ్వసిస్తున్నారు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో అయా అపవాది బిడ్డలుగా ఉన్న బిడ్డలను ప్రభువా నీ బిడ్డలుగా మీరు స్వీకరించండి. వారిపైన నీ మెండైన కృపదైశ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో అయా కరోనా వ్యాధితో మా దేశం అల్లాడుతుంది నాయన. అయా మా రాష్ట్రం అల్లాడుతుంది తండ్రి. మా పట్టణం అల్లాడుతుంది నాయన. ఈ కరోనా వ్యాధి నుండి మా ప్రజలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే కరోనాకు బాధితులై ఉన్నారో ప్రభువా వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఎవరు ఈ కరోనా వ్యాధికి గురి కాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా మాచల పట్టణాన్ని దీవించండి. అయా ఈ కరోనా వ్యాధి కొరకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. పోలీసులు వారిని అయా డాక్టర్లు నర్సులు మీరు దీవించండి. పారిశుద్ధ్య కార్మికులు మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. పనికి వెళ్తున్న ప్రతి బిడ్డలకు మీరు తోడే ఉండండి. వారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు క్షేమము భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ప్రయాణంలో మీరు క్షేమం భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు వ్యాధి బాధలో ఉన్నారో నీ వాక్కులు పంపి స్వస్థపరచమని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ ను ఇంత గొప్పగా మీరు జరిగిస్తున్నందుకు దేవా స్తోత్రాలు. ఆగకుండా ఈ పనిని జరిగిస్తున్నందుకు దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లైవ్ ను జరిగించడం కోసం ప్రయాసపడుతున్న బిడ్డలు దీవించండి. యవన కాలంలో ఉన్నారు. యవన కాలంలో ప్రభువా యెహోవా కాడి మోయిన నరునికి మేలని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాం. అయా ఈ కార్యక్రమమును ప్రోత్సహిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ కార్యక్రమమును అయా ప్రోత్సహించి బలపరుస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ఆరాధన యేసుతో సహవాసం అనే పరిచర్యలో ప్రభువా మీ బిడ్డలు పాలిభాగస్తులైనందుకు వందనాలు తెలియజేస్తూ ఈ వారమంతా నీ బిడ్డలకు తోడే నడిపించమని ప్రార్థిస్తూ కృపాక్షేమము నీ బిడ్డలకు దయచేయమని సకల ఆశీర్వాదాలతో నీ బిడ్డల యొక్క తీర్చమని వారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ కృప చూపమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభువాలు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనం సమర్పించి అడిగి పెట్టుకున్నాను తండ్రి.
ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ఈ లైవ్ మీరు వీక్షించినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అంత్యకాల దినాలు మన జీవితాలకు ఎలాంటి భద్రత లేదు కాబట్టి ప్రతిరోజు మీరు లేవగానే దయచేసి ప్రభుతో మీ జీవితాన్ని ప్రారంభించండి. ఉదయకాలం లేచి కనీసం ఒక 10 నిమిషాలైనా దేవుడితో మీరు సహవాసం చేయండి. ఎవరైతే మోకాలు వచ్చి ప్రార్థన చేస్తారో వారిలో పరలోకమున్న దేవుని కదిలిస్తారని, పరలోక రాజ్యాన్ని భూలోకం మీద తీసుకొస్తారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు మీకు సమయం ఇచ్చినట్లయితే ఉదయకాల సమయంలో ఒక అరగంట ప్రార్థనకి, వాక్య ధ్యానానికి మీరు చక్కగా ఈ సమయాన్ని మీరు కేటాయించి, ఆ కేటాయించిన దాంట్లో దయచేసి మీరు చక్కగా దేవుడితో సహవాసం చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమమును మీరు ఎంతవరకు బలపరుస్తూ, అనేకులకు షేర్ చేస్తూ, దేవుని మహాకృపను బట్టి ఈ కార్యక్రమం ఎంతగా బలపరుస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దయచేసి గమనించండి, ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ని మరి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు యూట్యూబ్ లో ఈ యొక్క వాక్యాన్ని మరొకసారి విని మీరు ఆత్మీయంగా బలపడవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరంలో అక్కర్లు ఏమైనా ఉన్నట్లయితే ఆ యొక్క యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ కింద మా నెంబర్ ఉంటుంది. దయచేసి దానికి మీరు షేర్ చేసినట్లయితే, టైప్ చేసి మీ యొక్క ప్రార్థన అవసరం రిక్వెస్ట్లు మాకు పెట్టినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. లేదంటే మీరు ఫోన్ చేసిన మీ కొరకు మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. చాలా మంది పెడుతున్నారు, వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారికి తోడుగా ఉన్నాడని, వారి కుటుంబంలో అక్కర్లన్నీ తీరుస్తున్నాడని మేము విశ్వసిస్తున్నాం. మీకోసం కూడా ప్రార్థించడానికి మహాభాగ్యమును మాకు కల్పించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ, దేవుని చిత్తం అయితే ఇదే సమయంలో వచ్చే వారం తిరిగి మనం అందరం ఇలాగే కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.